దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. దీన్ని ఏ టైంలో కట్టిర్రు, దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేసిర్రు, దీని యొక్క శిల్పి ఎవరు, ఏ రాజు టైంలో ఇది కన్స్ట్రక్ట్ చేయబడిందని ఇక్కడ ఒక మనకు శాసనం కనబడుతుంది. అయితే కాకతీయుల టైంలో సంస్కృత భాష బాగా, తెలుగుతో పాటు సంస్కృత భాష బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇది సంస్కృతంలో ఉన్న ఈ యొక్క ఇన్స్క్రిప్షన్, శాసనం అంటారు. చూడండి, మన టైంలో శిలాశాసనాలు వేస్తున్నారు, వాళ్ళ టైంలో ఇలా శాసనం వేయించబడింది. దీని అన్ని వైపులా రాయబడి ఉంది. ఇది ఒక సంస్కృత్ లిటరేచరు. దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో చదివి